హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను మీకు ఒక డెలిషియస్ పన్నీర్ రోల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను అనమాట. ఏంటి రెసిపీ అని రూమ్లో ఇక్కడ పోజులు కొడుతుంది అనుకోకండి. సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోయి మనం రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నాతో పాటు మీకు కూడా వచ్చేయండి. నా అవతారాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు మనం పన్నీర్ రోల్ చేసుకుంటున్నాం కాబట్టి పన్నీర్ అనేది కొంచెం మ్యాండేటరీ. సో ఇప్పుడు ఈ పన్నీర్ని 8-9 పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఈ పన్నీర్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ మ్యారినేట్ ఏం చేసుకోవాలో చూపిస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. సో ఇలా ఒక బౌల్లోకి అయితే కట్ చేసిన పన్నీర్ వేసుకొని టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి అండ్ కారం, కొంచెం గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోండి. మీకు ఇక్కడ కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉండొచ్చు. దీని తర్వాత దీనిలో కొంచెం లెమన్ అయితే పిండుకోండి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్నైతే ఒక స్పూన్ తీసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేయండి. చపాతీలు అయితే రుద్ది పెట్టుకోవాలి. ఈ చపాతీలను అయితే కాల్చాలన్నమాట. మీన్వైల్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకొని క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టమాటో. సో ఇప్పుడైతే చపాతీని కాల్చేద్దాం. అంతలోపు పన్నీర్ ముక్కలకి ఆ ఇంగ్రీడియంట్స్ అయితే బాగా పడతాయి. దాన్ని పక్కన పెట్టేయాలి. ఇలాగ చపాతీని కాల్చుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన పన్నీర్ని ఒక బాండిలోకి వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆ గుజ్జంతా పోయే వరకు బాగా రోస్ట్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత చపాతీ మీద కొంచెం హాట్ అండ్ స్వీట్ సాస్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత దీని మీద కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. మిడిల్లోనే వేసుకోండి, మళ్ళీ రోల్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో దాని తర్వాత రోస్ట్ చేసుకున్న పన్నీర్ని కూడా వెజిటేబుల్స్ మీద అయితే ఇలా వేసుకోండి. దాని తర్వాత దీని మీద కొంచెం తందూరి సాస్ వేసుకొని రోల్ చేసుకొని తింటే ఉంటుంది చూడండి. అంతే, అస్సలు చెప్పలేము మాటల్లో టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్ రోల్ మనం డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ దేనికైనా చేసుకోవచ్చు. అండ్ దాట్స్ ఇట్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.